ఈ యొక్క పరిచర్యలో ఎదురైన అనేకమైన పరిస్థితులు, స్థితిగతులు ఎదుర్కొన్న ఒక ప్రవక్తను మనం చూడబోతున్నాం. అబ్బబ్బబ్బా, ఎక్కడ చూసినా టాయ్స్, బట్టలు అన్నీ కిందే ఉన్నాయి. పొద్దున్న ఆఫీస్కే రెడీ అయి బయలుదేరాలా, ఈ టాయ్స్ బట్టలన్నీ తీసుకొని సర్దుకోవాలా, అర్థమే కావట్లేదు. ఇటు ఈయన చూస్తే ఇలాగా. డియర్, ఏం చేస్తున్నారు? డియర్, వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఎందుకు ఎప్పుడు ఈ మధ్య ఏదో కోల్పోయినట్టు, ఏదో పరధ్యానంలో ఎందుకు అలా ఉంటున్నారు? నీకు తెలియదేమో డియర్, దేవుడి కృపలో దేవుడిని నమ్ముకొని మనకున్న ఆస్తులను వదులుకున్నాను. 100 ఎకరాల భూమి, అంత పెద్ద బిజినెస్, దేవుడి పరిచర్యలో ఎన్నో వదులుకున్నాను నేను. ఆయనేది ఎక్కువ అని వచ్చేసాను. కానీ లోపల ఏదో తెలియని భయము, ఆందోళన, ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడి పని నేను చేస్తుండగా నా పనులు ఎవరు చేస్తారని ఒక భయము, మన పిల్లల ఫీజులు, ఇల్లు గడవడానికి. నువ్వేమో పగలు రాత్రి లేకుండా అంత పనిలో కష్టపడుతూ ఉన్నావు. ఇవన్నీ చింతలు నాలో ఉన్నాయి డియర్, అర్థం చేసుకో. దిగులు పడకండి. పిలుపునిచ్చిన దేవుడే పరిచర్యకు అన్నీ సమకూరుస్తాడు. కానీ మీరు అన్నది నిజమే. 1వ తారీఖు వస్తుంది, ఇంట్లో సరుకులు లేవు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవు. కానీ అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఆయన్నే నమ్ముకున్నాము. ఆయన వైపే మనం చూసి ఎదురు చూద్దాం అన్నిటికీ. మీరు మరీ ఎక్కువ టెన్షన్ పడకండి. ఎప్పుడు ఇలాగే కూర్చొని అలా ఉండిపోకండి. టేబుల్ మీద లంచ్ అది పెట్టాను, చేసేయండి లంచ్ టైంకి. ఓకే, ఆఫీస్కి టైం అవుతుంది, మరి నేను వెళ్తాను. బాయ్. జాగ్రత్తను. ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడో ప్రభువా, నాలో ఉన్న చింతలు, నాకే ఎన్నో తెలియని సమస్యలు ఉన్నాయి దేవా. ఇవన్నీ నీకే అప్పచెప్తున్నాను దేవా. నువ్వు ఇచ్చిన ఈ పరిచర్యను దీవించేటట్టుగా, నీకు పనికొచ్చే ఒక పాత్రగా నన్ను వాడుకోండి దేవా. పొద్దున్నే అప్పుడే తెల్లారిందా? అప్పుతోనే తెల్లారింది. ఏం చేస్తుందో ఏంటో ఇది. మైండ్ అంతా చాలా హెడేక్గా ఉంది. మసాలా టీ ఒకటి తాగితే బాగుంటుంది. కుమారి, చెప్పండి. ఒక టీ ఇస్తావా? వస్తున్నా. బా, ఈ రూల్స్ ఏంటో, అప్పులు కావాలా? ఓకే. ఏం చేస్తున్నారు? రియల్ లైఫ్ బోర్ కొట్టి రీల్స్ చూస్తూ ఉన్నా. చాలా తీరిక దొరికింది మీకు. మరి ఏం చేస్తాం? మరి ఇక్కడ అందరూ సూరిటీలు ఇచ్చి, వాళ్ళకి అప్పులు ఇచ్చి మన అప్పుల పాలయ్యాం. అందుకోసమే కదా ఎవరు ఫోన్ చేస్తున్నారా ఏంటా అని ఆలోచనలో పడ్డా. అందుకోసమే కదా. టీ బాగుంది, ఇంకో టీ ఇస్తావేంటి? ఎక్కడి నుంచి తెమ్మంటారు గ్యాస్? అసలు అదేదో కర్బూజా దేశంలో అంట, అదేదో గ్యాస్ పేలిపోయి గ్యాస్ లేదు. దేశం అంతా గ్యాస్. అది అర్బుజా తర్బుజా కాదు, హర్మోస్ దేశంలో బాగుపడింది కదా. సరే అయితే టీ అలాగా నువ్వు ఇవ్వవు కాబట్టి నేను బయటికి వెళ్ళి ఒక టీ తాగి వస్తా. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? 1 అవర్లో వస్తా. 1 అవర్. అప్పు చెయ్యొద్దు, అప్పు ఇవ్వకండి, రండి. హలో. జై గర్భ, జై జై అరే స్పెషల్ జై జై. అరే నమస్తే అన్నా. వాసన నమస్తే అన్నా. ఎడగన్నా మంచి మసాలా టీ ఒకటి అన్నా. ఇగో మంచి స్ట్రాంగ్ చాయ్ తీసుకోటి అన్నా. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. అప్పులు పోయినా లేవా అన్నా? అప్పులు ఏడన్నా? 10 లక్షలు లోను బ్యాంకు ఎవడొస్తున్నాడు ఏంటో తెలియట్లా. ఫోన్ చూడన్నా, ఫోన్లు వస్తానే ఉన్నాయి, ఫోన్లు చేస్తానే ఉన్నారు. ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదన్నా. మరి ఏజెంట్లు ఎప్పుడు పడతలేరా? అవటమేనా, ఫోన్ల మీద ఫోన్లు, ఎప్పుడు ఎవరు వస్తారో తెలియక భయపడి చేస్తా ఉన్నా. ఏం చేయాలో ఏంటో అన్నా. కొన్ని మనసు ముందుగా టీ తాగని అన్నా. చాయ్. బా, ఈ అప్పులు తీసుకొని తీర్చకుండా బాగా బయట తిరుగుతున్నారు వీళ్ళు. ఈరోజు ఎట్ల కన్నా వీళ్ళ దగ్గర అప్పు వసూలు చేసుకొని నేను ఇంటికి వెళ్తా. నమస్తే అన్నా. నమస్తే. ఒక చాయ్ తీసుకో తమ్మి. అన్నా వద్దా అన్నా. అన్నా
నీకు వాసు అన్నట్టయినా ఎవరన్నా తెలుసా? వాసు వాసు ఆ 10 లక్షలు అప్పు అరే రైట్ అన్నా, నువ్వు అయితే కరెక్ట్. వాడేరా? నీకు వాసు కావాలంటే ఈటెళ్ళు, ఏసు కావాలంటే నా వెనుకకెళ్ళు. అరే ఊకో అన్నా, నేను ఫోన్ చేస్తా. ఆ, హలో 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 వాసు గారా అండి? హలో 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 వాసు గారా అండి? హలో రే బాసు, ఈడెవడో అప్లోడ్ చేసిన. హలో వినపడతలా? హలో రే బాసు, హలో వాసు వాసు హలో హలో. హలో అరే దొరికిపోయినరా బ్యాంకోడికి. నేనే వాసు గారండి? ఏ వాసు, ఏందండి ఇది? ఇది మా అలా బ్యాంకులో పాపం అప్పు పెరిగినట్టు పెరిగిపోతుందండి. 3 రోజుల్లో తీరుద్దాం అనుకున్నానండి. 30 రోజులైనా తీర్చలేకపోతున్నా, 40 రోజులైనా అండి, తీర్చలేకపోతున్నా. ఈ అప్పు ఇంకా నీ వడ్డీతో సహా నేను ఒక ఇల్లు కట్టుకుంటానండి. కట్టుకుందరు కానండి, తీర్చేస్తా. 3 రోజుల్లో తీర్చేస్తా. ఎన్ని రోజులండి? ఇంకా 3 రోజులేనండి. మీరు మన 3 రోజులు ఫోన్లు ఎవరితలేరు. 3 రోజులేనండి. బాయ్ అండి. పో పోయి కట్టేసాడు పో. పో చాయ్. అరే బ్యాంక్ వాళ్ళు చాయ్ అన్న లేడు, బంద్ చేసిండి ఇవాళ. ఈయన కూడా ఎట్లాగా ఏంటో ఒక్క ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. హెడక్ మీద హెడక్. ఓకే ఓకే సరే సరే, ఇదంతా కాదు కానీ ఈ అప్పులు బాధలు పోవాలంటే ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు బ్రదర్ ప్రైజ్ లార్డ్, బాగున్నారా? బాగున్నాను పాస్టర్ గారు. నాకు 10 లక్షల బ్యాంకులో అప్పు అయి ఉన్న పాస్టర్ గారు. ఈ అప్పులు గోల వల్ల వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, అసలు ఎప్పుడు చేస్తున్నారో తెలియట్లా. నిన్నే టీ తాగుదామని వెళ్ళాను బ్రదర్ పాస్టర్ గారు. వెళ్ళగానే బ్యాంక్ వాడు వచ్చి ఎలా మడితే అలా మాట్లాడు పాస్టర్ గారు. మీరు నాకు కొద్దిగా ఏం చేయాలో తోచలేడు పాస్టర్ గారు. మీరే నాకు ఏదోటి చేయాలి పాస్టర్ గారు. మీరు ఎవరికో ష్యూరిటీ ఇచ్చారు, అక్కడి నుంచే ఈ సమస్యలు ఎదుర్కొన్నారు అవును కదా? పాస్టర్ గారు. ప్రార్థన చేయండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ప్రకారంగా దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఫిలిప్పీల గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు మీకు ఆయన ఐశ్వర్యం చొప్పున మీకు ప్రతి అవసరతను తీర్చి మీకున్న అప్పుల బాధ నుంచి విమోచన ఇస్తాడని నమ్మి ఆ వాక్యాన్ని ఆధారంగా ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రభువా, వీళ్ళందరికైతే నేను చెప్తున్నాను, కానీ నాకే ఎన్నో అప్పులు ఉన్నాయి, నాకే ఎన్నో సమస్యలు ఉన్నాయి, నాకే ఇల్లు ఎలా గడుస్తుంది. అయినప్పటికీ దేవా, నీ వాక్యం చెప్తా ఉంది, నా రాజ్యాన్ని వెంబడించిన ఎడల నీ అవసరతలన్నిటినీ నేను తీరుస్తాను, సమకూరుస్తానని. మరియు నీకు పని చేసినట్లయితే ఒక చిన్న గ్లాసులో నీరు ఇచ్చినా కానీ దానికైనా ఫలితాన్ని వదిలేవు అని నేను నీ వాక్యాన్ని నమ్మి, నా కోసమే కాదు దేవా, నన్ను నమ్మి నా దగ్గర వచ్చిన ప్రార్థన కోసము ఆ శ్రీనివాస్ బ్రదర్ కోసం ప్రార్థన చేస్తున్నాను దేవా. అతనికున్న ఆర్థిక అప్పుల నుంచి అతనికి విడుదల కలుగును గాక యేసు నామములో ఆమేన్. ఈ బ్యాంక్ వాళ్ళు అది తిరుగుతా. నేను ఎక్కడో చూసినట్టుంది. వాసు. వాసు గారా అండి? వాసు. అరే థ్యాంక్ యూ అండి, మీరు మాట నిలబెట్టుకున్నారు. మీ అప్పు తీరిపోయిందండి. ఎప్పుడు? అరే మీరు మా పేపర్లో సంతకం, ష్యూరిటీ సంతకం పెట్టిన అతను వచ్చి మీ అప్పు తీర్చేశారండి. ప్రైజ్ ది లార్డ్. అరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. అబ్బే అదేంటి ఈ అప్పు తీరిపోవడం ఏంటి? నేను ఏమన్నా చేశాను? దేవ, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నా. పాస్టర్ గారు ఇమ్మీడియట్గా చెప్పాలి పాస్టర్ గారికి. జాబ్ ఏంటో అసలు ఈయన పోలే, దేవుడు ఏదో చేశారులే, వెళ్ళాలి చర్చికి, అంతా బాగుంది. మీరు వాసు వాళ్ళ వైఫ్ కదా? అవునండి. మీకు అప్పులున్నాయని తెలిసింది.
మీకు ఇంటి చుట్టూ మీ బ్యాంక్ వాళ్ళు వచ్చి తిరుగుతున్నారని తెలిసింది. మరి మీరు ఇంత సంతోషంగా ఎలా తిరుగుతున్నారు? అవునండి, అప్పులంటే మా ఆయన ఒకరు షూరిటీ ఉన్నారు. షూరిటీ నుండి డబ్బులు ఇప్పిస్తే వాళ్ళేమో అయిపోయి వెళ్ళిపోయారు అనమాట. మనం చాలా ఇబ్బందులు అయితే పడ్డాము. అయితే మాకు ఒకరు చెప్పారనమాట, చర్చికి వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే అంత బాగుంటుందని. అక్కడ వాక్యం ద్వారా బలపడ్డాము. ఇప్పుడైతే ఆ షూరిటీ అప్పులు తీసుకున్న వాళ్ళే అప్పు ఇచ్చేసారనమాట, కట్టేస్తారనమాట. అది మాకు కూడా తెలియదు. దేవుడు అంత అద్భుతాన్ని చేశాడు. అవునా? ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు? ఆయన పేరు అది ఏదో దేశం పేరండి. యుద్ధాలు ఏదో జరుగుతున్నాయి కదా. ఇరాన్ కాదు, అదేదో ఏలు ఇజ్రాయెలా? ఇజ్రాయెల్ పాస్టర్ గారు. అవును, నా అదే పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్తున్నానండి, చర్చికి ఉంటానండి. బాయ్ అండి. మరుసటి రోజు మమ్మీ మమ్మీ ఎక్కడున్నా మమ్మీ? బన్నీ, ఏంటి బన్నీ? నాకు జల్దీ 1000 రూపీస్ కావాలి మమ్మీ. దేనికి? ఫాస్ట్ నాకు అవన్నీ అడగకు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మనీ అడగొద్దని? అదంతా అడగకు, నాకు జల్దీ రాదు. నేను ఇవ్వను. ఎందుకు అన్నాడు చెప్తేనే నేను ఇస్తాను. ఎప్పుడు అడుగుతూనే ఉంటావు, ఒక్కసారి రాదు. అయ్యో సరే, ఎదిగో. నేను టాప్ చేసిన మమ్మీ, మా ఫ్రెండ్స్ టాపర్ అని పార్టీ అడుగుతున్నారు, అందుకని కావాలి. సరే తొందరగా వచ్చే. సరే 9:30 అట్లా వస్తా. బాయ్. అవును, వీడికి 1000 రూపీస్ అయితే ఇచ్చాను, కానీ ఇలా ఫ్రెండ్స్ చాలా డబ్బు గల్లోళ్ళు కదా, మరి వీడికి ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పించేస్తారేమో. సరే చూద్దాం. మరుసటి రోజు అయ్యయ్యో, ఏంటి బన్నీ, ఏమైంది? ఏమైంది మమ్మీ? నన్ను వదిలే ఫస్ట్. ఎందుకు, ఏమైంది? ఏం కాలే, ఫుల్ ఎంజాయ్ చేసేసి వచ్చినాం మా ఫ్రెండ్స్తోని. ఏంటి ఏం తాగావు, ఏం తీసుకున్నావు? వేరే దునియాలోనే ఉండే మమ్మీ నేను అసలు. అయ్యో, అసలు ఆ ప్రపంచం ఎంత బాగుండేను అసలు. నువ్వు పడిపోతున్నావు. ఇట్రా, ఇలా కూర్చో, ఇట్రా, నువ్వు కూర్చో. ఎందుకు మమ్మీ? అయ్యో, ఏంటి, నేను అనుకున్నది జరిగిందిగా, ఇప్పుడు ఏం చేయాలి? నాకు చాలా టెన్షన్ అయిపోతుంది. అయ్యో, హలో అక్కయ్య, ఎలా ఉన్నారు? ఏం బాగాలేనే, అసలు మా బాబుతో భలే టెన్షన్ అయిపోయింది నాకు. అవునా? అయితే మన కాలనీలో ఒకరికి అద్భుతం జరిగిందంట. మీరు మరి ఆ పాస్టర్ గారిని కలిసి వస్తారా? ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటారంట ఇజ్రాయెల్ పాస్టర్ గారు. ఇప్పుడే కలుస్తాను వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. సరే అక్క. దా బన్నీ, వెళ్దాం దా. నేను రాను మమ్మీ. ఎక్కడ పోతున్నాం మనం? ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం రా. ప్రేయర్ చేస్తే తగ్గిపోద్దంటారా, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని పోతాయంటారా. నువ్వు నాకు టెన్షన్ ఇవ్వద్దు. రా లే బన్నీ, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం రా. అంటే పాస్టర్ దగ్గర కూడా డ్రగ్స్ దొరుకుతాయా మమ్మీ? అలా అనకూడదు. దా బన్నీ, లే బన్నీ. అరే మా, ఎందుకు? సరిగ్గా నడు. అరే నేను మంచిగానే నడుస్తున్నా కదా. పాస్టర్ గారు, మీరేనా ఇజ్రాయెల్ పాస్టర్ గారు? అంటే అవునమ్మా. మీరు? బ్రదర్, ఈయన మా కొడుకు బన్నీ. ఏమైందో తెలియదు పాస్టర్ గారు. అసలు ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నేర్చుకున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్లో పడిపోయాడు. ఎంత చెప్పినా వినట్లేదు పాస్టర్ గారు. నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. దుఃఖించకండి, మీ గురించి చింతించే ప్రభు ఉన్నాడు. మీ బిడ్డకు ఎటువంటి వ్యసనం ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. నేను కాదు ఏదో బాగు చేసేది. మీరు నమ్ముతున్నారా యేసు ప్రభు మీ బిడ్డకున్న బంధకాల నుంచి విడుదలను ఇస్తాడని? అవును పాస్టర్ గారు, నమ్ముతున్నాను. మీరు తల్లిగా వాక్యాన్ని ఆధారంగా పెట్టుకొని యేసు ప్రభు నామంలో శక్తి ఉంది, ఆయన పైన చేయి పెట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో దేవుడు స్వస్థతనిస్తాడని నమ్మి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. ఓకే పాస్టర్ గారు. పరిశుద్ధుడా, ఈ బిడ్డను నీ చేతికి అప్పచెప్తున్నాను దేవా. ఇతనికి ఉన్న ఎటువంటి బంధకమైన ప్రభువా, వ్యసనమైన అది యేసునామంలో తొలగిపోవును గాక దేవా. ఆమేన్. ఆమేన్. మీరు నమ్మి విశ్వసిస్తే ప్రభు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభువా, ఎవరెవరికో ఎన్నో సమస్యలు,
వారు నా దగ్గర వచ్చి నేనేదో చేస్తానని అనుకుంటున్నారు, కానీ నీ పరిచర్యలో నిలబడ్డాను నామమాత్రమే. నేనే ఏది తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో, వ్యాపారానికి కానీ. నా భార్య కష్టపడి తను ఇంటిని పోషిస్తూ ఉంది. నాకు నువ్వు ఇచ్చే వ్యాపార అవకాశాలలో కూడా నీ చిత్తమే నడిపిస్తూ ఉన్నావు. నా అవసరతల్ని కూడా నువ్వే నడిపిస్తూ ఉన్నావు దేవా. ఆ బిడ్డకు స్వస్థతనేమోమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో మా క్లినిక్కి వస్తానన్నది చిన్నది చిన్నోడు. అమ్మ డాక్టర్ గారికి వచ్చే టైం అయింది, ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? పేషెంట్లు ఎవరు, ఎంతమంది వచ్చారు? పేషెంట్లు 3 వచ్చారండి. ఆ, మీరు కూర్చోండి, మీ పని బాగుంది. ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. నిన్న ఆపరేషన్ అయింది కదా, వాళ్ళకి ఎలా ఉంది? అరే డాక్టర్ గారు, నేను చెప్పడం మర్చిపోయాను. నిన్న మీరు సర్జరీ చేశారు కదా, ఆ, వాడికి తల్లో నుంచి రక్తం వచ్చేస్తుందంట. వాడికి తల నుంచి రాకుండా మోకాల నుంచి వస్తుందా? వాడు తాగింది ఏమనుకున్నావు? స్ప్రైట్ అనుకుంటున్నావా? వాడు తాగింది స్పిరిట్. స్పిరిటా? బాబోయ్, డాక్టర్ గారు మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు పని ఉంది, ఎవరెవరు వచ్చారు తొందర పిలు. ఆ టోకెన్ నంబర్ 2. ఏమైందమ్మా? ఏం కాలేదు డాక్టర్ గారు. నీ ప్రాబ్లం ఏంటమ్మా చెప్పు. ఏం లేదు డాక్టర్ గారు. ఏమీ లేకుండా ఎందుకు వచ్చావమ్మా? ఏమని చెప్పమ్మా. చూసారా, మీరు కూడా చిరాకు పడుతున్నారు. ఇలానే అందరు నన్ను వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు దగ్గర తీసుకోవట్లేదు. అసలు ఏమైందో చెప్తేనే కదమ్మా నేను సొల్యూషన్ చెప్తాను. ఏం లేదు డాక్టర్ గారు, కోవిడ్ వచ్చింది. అవునా? అరే కాంపౌండర్ పారిపోరా. చివరికి డాక్టర్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి. పాస్టర్ గారు రోజు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఏదో మెసేజ్ పెట్టారు, ద లార్డ్ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఒకసారి పాస్టర్ గారికి కాల్ చేద్దాం. హలో అమ్మా గీత. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. పాస్టర్ గారు, నాకు చాలా ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఎందుకమ్మా, ఏంటి సమస్య ఏంటి? నాకు కోవిడ్ వచ్చిందో పాస్టర్ గారు. కోవిడ్ వచ్చింది. ప్రపంచంలో అందరు భయపడవచ్చు, కానీ ఈ రోగానికి ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త రోగాలకు విమోచనగా తన సిలువ పైన ప్రాణాన్ని అర్పించి మనకు స్వస్థతనిచ్చి ఉన్నాడు. ఇది విశ్వసించు. నువ్వు ఎప్పుడు ఒంటరిదానివి కాదు, దేవుడు నిన్ను విడబాయడు, వదలడు అనే వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయమ్మా. నేను ప్రార్థన చేస్తాను. నువ్వు నమ్ముతున్నావా గీత, దేవుడు నిన్ను స్వస్థతనివ్వగలడని? అవును పాస్టర్ గారు. నమ్మిన ఎడలైతే విశ్వాసంతో ఉండు. ఈ ప్రార్థనలో అంగీకరించు. పరిశుద్ధుడ గీతాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాం దేవా. తనకున్న ఈ సమస్య కొరకై మీరు ముందే మూల్యాన్ని చెల్లించారని, ఈ విషయాన్ని తనకు అర్థం చేయించి, మీ పరిశుద్ధాత్మ దేవుడు తనకు సహాయంగా ఉంది అని, తను ఒంటరి కాదని దేవా, నువ్వు తనని ముట్టు. విరిగి నలిగి ఉన్న హృదయానికి తోడుగా ఉన్న దేవుడు నువ్వని, తన తోడై నువ్వు ఉన్నావని, తను ఎప్పుడు ఒంటరిగా అనుకోకుండా ప్రభా నీవు తోడుగా ఉన్నావని తనకు చూపించు దేవా. యేసు నామంలో తనకు స్వస్థతను ప్రకటిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా ధైర్యాన్ని ఇచ్చాడు పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ గీత, ధైర్యంగా ఉండు, దేవుడు నేను స్వస్థపరుస్తాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరుసటి రోజు ఆదివారం ఉదయము 10 గంటలకు సంఘములో. డియర్ తొందరగా రా, సంఘం మనం సిద్ధపరుస్తున్నాము. ఆదివార సేవకి అందరినీ మనం ఆహ్వానించాలి. దేవుడిని ఆరాధించడానికి సంఘంలో మనం అందరం జతపరచబడి ఉన్నాం. దేవుడిచ్చిన పరిచర్య ఇది. ఆదివారము ఆరాధన తర్వాత ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, నాది లోన్ అమౌంట్ మొత్తం తీరిపోయి నేను చాలా స్వస్థత పడ్డాను పాస్టర్ గారు. మీ ప్రార్థన వల్ల నేను ఎంతో ఎంతో
హ్యాపీగా ఈరోజు తిరుగుతున్నాం పాస్టర్ గారు. ఇదిగోండి పాస్టర్ గారు, సిస్టర్ కూడా మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. Praise Lord. మా వారు షూరిటీ ఉండి చాలా ఇబ్బందులు పడ్డాము. ఇలా చెప్పారనమాట, ఇలా చర్చికి వెళ్తే అంత బాగా జరుగుతుందని. నిజంగా సమాధాన పడ్డాము. దేవుడు అద్భుతాన్ని చేశాడు. మాకున్న అప్పులన్నీ కూడా తీరిపోయాయి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యమే. ఇది దేవుడికే ఆ మహిమ కలగాలి, దేవుడికే ఆ స్వస్థత. ప్రైజ్ లార్డ్ పాస్టర్ ప్రైజ్ గారు. లార్డ్ సిస్టర్, బాగున్నారా? బాగున్నాను పాస్టర్ గారు. నేను చాలా భయపడ్డాను మా బాబు గురించి, కానీ మీరు ప్రార్థన చేశారు. నిజంగా చాలా మారిపోయాడు. బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంతా వదిలేశాడు. చక్కగా మాట వింటున్నాడు పాస్టర్ గారు ఇప్పుడు. దేవుడికే ఆ మహిమ. మీ చేసిన ప్రార్థన, మీ విశ్వాసం ప్రకారంగా మీ బిడ్డ రక్షణను పొందుకున్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ గీత, బాగున్నావా? చాలా బాగున్నాను. మీరు ఆ రోజు ఇచ్చిన ధైర్యం నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టింది. మీ ప్రార్థనకై చాలా చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆ ధైర్యం నేను ఇచ్చింది కాదమ్మా, వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఇచ్చిన ధైర్యం అది. ప్రభు సాక్షిగా నువ్వు బ్రతుకు, దేవుడినే ప్రకటించు, మహిమపరచు. చూసావా డియర్, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో మన మందిరంలో. నేను అనుకోలేదు. చూసారా, ఆ రోజు ఎంత దిగులుతో, ఎంత విచారంతో, అన్నిటి గురించి టెన్షన్ పడ్డారు. పరిచర్య ఎలాగా, ఇంటి ఖర్చులు ఎలాగా అని చెప్పేసి దేవుడు ఎంత చక్కగా మార్గాలు తెరిచాడు. ఎంత మంచి సహవాసాన్ని దేవుడు పరిచర్యను మనకిచ్చాడు. సాక్ష్యం వెంబడి సాక్ష్యం, సాక్ష్యం వెంబడి సాక్ష్యం, ఎన్నెన్ని సాక్ష్యాలు. సమస్త ఘనత. ఇటు ఇంట్లో చూస్తే కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మనీ విషయంలో కానీ, పిల్లల స్కూల్ ఫీజులు, గ్రాసరీస్ అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. ఇది మాత్రం కేవలం దేవుడు చేసిన కార్యం మాత్రమే. ఎందుకంటే మనం ఆయన తట్టు మాత్రమే చూసాము. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. నిజమే డియర్, ఎంతో మంది మనల్ని అన్ని హేళనలు చేశారు, ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొన్నాం. ప్రభువుని నమ్ముకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది, నీ ఆస్తులు ఏమైనాయి, నీ సంపద ఏమైంది అన్నారు. కానీ దేవుడిని నమ్ముకున్న రోజు నుంచి ఈ పరిచర్యలో జనాల్ని దేవుడే ఇచ్చాడు. ఆ ప్రార్థనకు కొన్నిసార్లు నేను భయపడ్డ రోజులు ఉన్నాయి. ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అసలు నా జీవితంలో అని. ఈరోజు ఇక్కడ ఉన్న సాక్ష్యాలు 15 సంవత్సరాలు మనం చూస్తూ ఉంటే దేవుడు మన కంటికి కనిపించని ఎన్నో అద్భుత కార్యాలను చేస్తున్నాడు అనేది నిరూపణ జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సాక్ష్యమే. ఈ 15 సంవత్సరాలు దేవుడు మనల్ని నిజంగా దీవించి ఉన్నాడు. ఆయనను నమ్ముకున్న బిడ్డలకు కొరత లేదు, కొదువ లేదు. ఆయన రాజ్యాన్ని పనిచేసిన బిడ్డలకు ఆయననే సమకూరుస్తాడు అనే విశ్వాసం దీంట్లో ఉంది. ఇది ఒక గొప్ప సాక్ష్యం కదా. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకపైన కూడా నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రభు, ఈ 15 సంవత్సరాల పరిచర్యను బట్టి నీకే ధన్యవాదాలు దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇది వరకు నడిపించిన దేవుడవు, ఇకపైన నువ్వు నడిపిస్తావని నేను నమ్ముతున్నాను తండ్రి. నా కుమారుడా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. ఈ 15 సంవత్సరాలు ఎలాగో నేను నా పరిచర్యలో వాడుకున్నాను, అంతకు మించి నేను నిన్ను బహుగా వాడుకోబోతున్నాను. ఇదే యెహోవా వాక్కు. 15 సంవత్సరాల నుంచి ఉన్నవారు వ్యక్తిగతంగా చూసుంటారు. దేవుడి కృప ప్రకారంగా ప్రతిదీ నిజంగా సాక్ష్యంగానే జరిగింది. దేవుడు మన అవసరతల్ని దాటి ఉన్నాడు. ఎన్నో జరిగాయి. కోవిడ్ సమయంలో కూడా దేవుడి సేవ ఎప్పుడు ఆగలేదు. ఆదివారం ఆరాధన ఆగలేదు. దేవుడి కృప ఈ సంఘం పైన ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దీవింపబడును గాక.